కాకినాడ జిల్లా తుని దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ నారాయణరాజు పరామర్శించారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నిరంతరం అధ్యయనం చేస్తోందని, చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నారాయణరాజు తెలిపారు. పాప ఆచూకీ కోసం పోలీసు అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని అన్నారు. ఆచూకీ కోసం కేంద్ర రాష్ట్ర బలగాలు అనువనువునా గాలిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున నేను, అలాగే మా సభ్యులు గంగ సూర్యనారాయణ గారు, అలాగే ఈ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా వెంకట్రావు గారు, సిడిపిఓలు అందరూ కలిసి ఈరోజు ఈ తుని మండలంలో ఉన్న గత జ్ఞానేశ్వరి సుంకర జ్ఞానేశ్వరి పాప 14 రోజుల నుంచి ఆచూకీ కనపడకపోవటం, దీని మీద ఇప్పటికే మా కమిషన్ తరపున జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ అధికారి వారికి ఇక్కడ ఏ విధంగా మీరు ఆ పాప ఆచూకీని తెలుసుకోవటంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఇప్పటికే మేము వాళ్ళని అడగటం జరిగింది. అలాగే ఈ రోజు స్వయంగా అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది.